హలో అండి. ఈ చలికాలంలో వేడివేడిగా ఏదైనా తినాలి అనిపించింది. చూస్తే ఇంట్లో ఇడ్లీ పిండి కొంచెమే ఉంది. వెంటనే ఒక 3 చెంచాలు రాగి పిండి, కొంచెం పుల్ల పెరుగు వేశాను. దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గాజర్ తురుము, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి ఒక చిన్న గ్లాసు ఓట్స్ కూడా వేశాను. రుచికి సరిపడగా ఉప్పు వేసి కొంచెం జీలకర్ర వేసి వీటన్నిటిని బాగా కలిపాను. డీప్ ఫ్రై అయితే మళ్ళీ ఆయిల్ పెట్టి ఎందుకులే అని చెప్పి ఏం చేయాలా అనుకుంటే గుంట పొంగడాలు వేద్దామని అనిపించింది. వెంటనే గుంట పొంగడాలని వేయడానికి పిండిని బాగా ఒకసారి కలిపేసేసేసి, ఇదిగోండి ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగా వస్తాయి. నాన్ స్టిక్ది ఒకేసారి 12 వచ్చే గుంట పొంగడాలది పాత్ర నా దగ్గర ఉంది. వెంటనే గుంట పొంగడాలది పెట్టేసేసి ఒకేసారి 12 వచ్చేస్తాయి. దీనిలో మూత కూడా ఉంటుంది. చాలా ఈజీగా వస్తాయి. ఇంతకుముందు ఉక్కువి కూడా ఉండేవి, దానిలో కూడా గుంట పొంగడాలు చాలా బాగా వస్తాయి. నా దగ్గర అది కూడా ఉంది, ఉక్కుది గుంట పొంగడాలు వేసుకునే పాత్ర. అది కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాలడానికి, కానీ టేస్ట్ చాలా బాగుంటాయి నిదానంగా కాలిన. ఇదైతే నాన్ స్టిక్, కొంచెం తొందరగానే అయిపోతాయి, కానీ టేస్ట్ కూడా ఇవి కూడా బాగుంటాయి. నూనె చాలా తక్కువ పడుతుంది. నూనె లేకుండా కూడా కావాలంటే చేసుకోవచ్చు, కానీ అస్సలు లేకుండా కాకుండా కొంచెం వేసాను నూనె. ఇవన్నీ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకుని, రెండో వైపు కూడా కాలిన తర్వాత వీటిని పల్లీ చట్నీతో కానీ, మనకి ఇష్టమైన టమాటో చట్నీ కానీ, కొత్తిమీర పచ్చడి, అల్లం పచ్చడి ఏదున్నా కూడా చక్కగా కాంబినేషన్ చాలా బాగుంటుంది. వేడి వేడిగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ గుంట పొంగడాలు. అలాగే హెల్త్ వైజ్ కూడా రాగి పిండి, ఓట్స్, మినప్పప్పు ఇవన్నీ ఉండడం వల్ల, గాజర్, కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం అన్నీ చాలా చాలా బాగుంటాయి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇంకా ఈ పిండితో మనం ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ కూడా ఒక ప్లేట్ వేసాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇడ్లీ కూడా చాలా స్మూత్గా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఆయిల్ అసలు వద్దనుకుంటే ఇలా ఇడ్లీ వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా వెజిటేబుల్ ఇడ్లీ. చక్కగా నెయ్యి వేసుకుని పల్లీ చట్నీ, అల్లం చట్నీతోటి, లేదంటే కారప్పొడి, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఇలా వేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.